యేసుక్రీస్తు ప్రభువారు అలసిపోయిన వారికి, సొమ్మసిల్లిన వారికి, కృషించిపోతున్న వారికి ఆయన ఎలా ఉన్నాడు అంటే ఆ బండ నీడలోనికి వస్తే వారికి విశ్రాంతి కలుగుతుందట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అట్టి ప్రజలందరికీ కూడా ఎలా ఉన్నాడంట ఆయన? గొప్ప బండ నీడ. పెద్ద బండ ఉంటుందండి అక్కడ, అసలు ఏ చెట్లు లేవనుకోండి, ఆ బండ ఎండ ఎటు సైడ్ పడతా ఆ బండ అటు సైడ్కి ఏమిస్తుంది తెలుసా? నీడనిస్తుంది. ఆ నీడలోనికి అక్కడ ఏ చెట్టు ఏమీ లేకపోతే ఖచ్చితంగా అందరూ వెళ్ళాల్సింది ఎక్కడికో తెలుసా? ఆ బండ దగ్గరికే. ప్రపంచంలో ఆత్మలు రక్షించిన నాథుడు ఎవరు లేరు. నరకం నుండి తప్పించిన వారు ఎవరు లేరు. నరకం నుండి తప్పించిన నాథుడు ఈ లోకంలో ఎవరు పుట్టలేదు, ఇక పుట్టబోరు. కానీ ఒకే ఒకరి ద్వారా ఆ నరకం నుండి, నిత్య నరకం నుండి తప్పించబడగలరు, దాచబడగలరు, పరలోకంలోకి చేర్చబడగలరు. ఆ బండ ఎవరు అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ బండ నీడలో ఏమున్నది అని అంటే, ఆ బండ నీడలో ఆయన ఏం చేస్తాడు అని అంటే దాస్తాడట. ఏం చేస్తాడు ఆయన? దాస్తాడు, కాపుదలిస్తాడు. ఇలా ఎవరైతే పాపము చేతను, రోగముల చేతను, వ్యాధుల చేతను నశించిపోతా ఉన్నారో అట్టి వారికి ఆశ్రయదుర్గము, కాపాడబడే స్థలం ఏంటి అని అంటే క్రీస్తు అనే బండ. సిలువ వేయబడిన క్రీస్తు దగ్గరికి రావాల్సిందే. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.